తెలంగాణ సీఎం కేసీఆర్ కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ప్రధానితో నోట్ల రద్దు అంశంపై చర్చించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, నోట్ల రద్దుకు సంబంధించి ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది కేసీఆర్ ప్రధానితో? తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఈ పెద్ద నోట్ల రద్దు అంశంపై మొదటి నుంచి కూడా చాలా సందిగ్ధావస్థలో ఉన్నారు. అదేవిధంగా కొంత మేరకు ఈ అంశాలపై ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేసుకుని సమీక్షించుకున్న తర్వాత అధికారులతో కొన్ని అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ప్రధానమంత్రితో స్వయంగా ఫోన్ లో మాట్లాడటం జరిగింది. ప్రధానమంత్రితో మాట్లాడటంతో పాటు కొన్ని అంశాలను ఆయన కొన్ని ప్రతిపాదనలు చేసి వీటన్నింటినీ పరిష్కరించినట్లయితే కొంత మేరకు ఒత్తిడి తగ్గవచ్చు, మార్కెట్ లో క్యాష్ ఫ్లో వల్ల వస్తున్న ఇబ్బందులను అధిగమించవచ్చు అన్న ప్రతిపాదనలు కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి స్వయంగా ఢిల్లీకి వచ్చి అందుబాటులో ఉండాలని కోరటంతో ఈ రోజు రాత్రికి ముఖ్యమంత్రి ఢిల్లీ చేరుకుంటున్నారు. అదేవిధంగా రేపు మధ్యాహ్నం ప్రధానమంత్రితో స్వయంగా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా సమయం నిర్ధారణ కాలేదు. అయితే దీనికి సంబంధించి ఫోన్ లో కొన్ని ప్రతిపాదనలు చేసినప్పటికీ కూడా వాటన్నింటి కూడా లిఖితపూర్వకంగా అందజేయాలని చెప్పి ప్రధానమంత్రి సూచించడం జరిగింది. ఆ సూచనల మేరకు అధికారులతో మరొకసారి కూడా సంప్రదింపులు జరిపి సమీక్ష చేసిన తర్వాత ఒక పూర్తి స్థాయిలో లిఖితపూర్వకంగా కొన్ని ప్రతిపాదనలను సిద్ధం చేసుకుని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఢిల్లీకి వస్తున్నారు. ఈ సమావేశంలో ప్రధానమంత్రికి ఒక కొత్త రాష్ట్రంగా తెలంగాణ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలతో పాటు సాధారణంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సమస్యలను అధిగమించేందుకు కొన్ని ప్రతిపాదనలు కూడా చేసే అవకాశం ఉంది. వీటన్నిటిని కూడా ప్రధానమంత్రి పరిశీలించి ఎందుకు తన ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటే అధికారుల బృందానికి, ప్రధానమంత్రి కార్యాలయ సిబ్బందికి, ప్రధాన అధికారుల బృందానికి అందజేసే అవకాశం ఉంది. వీటన్నిటిని పరిగణలో తీసుకొని ఏదన్నా అమలు చేసేందుకు, అదేవిధంగా ఈ ఒత్తిడిని తగ్గించేందుకు ఏదన్నా సానుకూలమైనటువంటి ప్రతిపాదనలు ఉంటే వాటిని వెంటనే కూడా అమలు చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇందుకు గాను తెరాస చెందినటువంటి ఎంపీలంతా కూడా ఢిల్లీలోనే ఉన్నారు. వాస్తవానికి వారాంతంలో వాళ్ళంతా కూడా తిరిగి తమ తమ నియోజకవర్గాలకు వెళ్తూ ఉంటారు. అయితే వారంతా కూడా ముఖ్యమంత్రి రానున్నారన్న వార్త తెలియటంతో వారంతా కూడా ఢిల్లీకి పరిమితమయ్యారు. కాబట్టి ఈ 2 రోజులు కూడా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రధానమంత్రితో పాటు ఆర్థిక మంత్రిని కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. అనేక అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి ఈ సమస్యను త్వరితగతిన అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయనున్నారు. థ్యాంక్ యూ ప్రసాద్.